హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. వాయిస్ కొంచెం జలుబు చేయటం వల్ల కొంచెం వాయిస్ బాగలేదు, అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు ఉదయం టిఫిన్ చపాతీలు చేసాము. చపాతీలు చేయటం తినటం అయిపోయింది. తిన్న తర్వాత ఇవ్వండి ఈ మిగిలిన చపాతీలు చూపిస్తా వీడియో తీస్తున్నాను. ఈరోజు వీడియో తీద్దామా వద్దా అనుకున్నాను, ఓపిక లేదు వీడియో తీయటానికి. సరేలే ఇప్పుడు తీద్దామని తీస్తున్నాను. నిన్న మా ఊరు తిరణాలు కదండి, తిరణాలకి మా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు ఉదయం టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు టిఫిన్ తిని వెళ్ళిపోయిన తర్వాత మేము పడుకొని నిద్రపోయాము. నిద్రపోయి ఇప్పుడే లేచాము. నిద్ర లేచి నేను టైం ఎంత అయిందో, టైం 2 అయిందో 3 అయిందో సాయంత్రం అయిందో అనుకున్నాను. వాతావరణం చల్లగా ఉండేటప్పటికి అస్సలు టైమే తెలియలేదండి. నిద్రపోయాము. నిన్న సరిగ్గా నిద్రలేదు. మొన్న అయితే కరెంటే లేదండి. నైటు 10 గంటలకు కరెంటు పోతే తెల్లారుజామున 4 గంటలకి కరెంట్ వచ్చింది. ఆ రోజంతా అసలు నిద్రే లేదండి. అమ్మో, నరకం అంటే ఏంటో ఆ రోజు చూసాము. దోమలు కుడతా, అసలు గాలి లేదు. ఎలా ఉందంటే అలా ఉంది మా పరిస్థితి. ఎప్పుడు కరెంటు అంత పోలేదండి. ఎప్పుడు పోయినా 1-2 గంటలు కరెంటు పోయేది, మళ్ళీ వచ్చేది. కానీ ఆ రోజు మాత్రం అమ్మో అన్ని గంటలు కరెంటు పోయిందండి. ఎంత ఇబ్బంది పడ్డామో, పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడ్డారోనండి. సరిగ్గా నిద్రలేక ఇంకా పొద్దున్న టిఫిన్ తినేసి పడుకున్నాం. పడుకొని నిద్ర లేచేటప్పటికి 12 అయింది. టైం సాయంత్రం అయిందేమో, ఇంకా అన్నం వండలేదని భయపడతా లేచానండి. ఇంకా ఎట్నో 12 అయింది టైం. ఇంకా ఉదయం టిఫిన్కి మటన్ వండాను. మటన్ అంతకుముందు తెప్పించి వారం అవుతుందండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. నాకు హెల్త్ బాగుండక ఇంక వండలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఉదయం అక్క ఉంది కదా, ఇంకా తను వండేసింది చపాతీలు చేసేసి చపాతీల్లోకి మటన్ వండేసాము. టిఫిన్ కింద పిల్లలు అదే తిన్నారు. నేనైతేనేమో ఉట్టి చపాతీలే తినేసాను. ఇంక ఈ పూట ఇదిగోండి కొంచెం రసం పెడదాంలే, అన్నం తినొచ్చులే అని కొంచెం పుల్లంగా కారం కారంగా అయితే రసం బాగుంటాయి కదా అన్నం తింటాను, కానీ రసం పెడుతున్నాను. నిన్న ఇంట్లో పిల్లలు ఉండటం వల్ల ఇల్లంతా సందడిగా అసలు చాలా బాగుందండి ఉదయం. ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయేటప్పటికి ఇల్లంతా బోరు కొట్టినట్టుంది. మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి అయితే చిన్న అబ్బాయి కదా, వాడి ఇంట్లో తిరుగుతా గొడవ చేస్తా సందడిగా చాలా బాగుండిద్ది. కాకపోతే ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు కదా, ఇల్లంతా బోసి కొట్టినట్టుగా అనిపిస్తుంది. వాడిని ఉండమందామంటే వాళ్ళ అమ్మ లేకుండా వాడు అస్సలు ఉండడు. ఇంకా అందుకని వాడు కూడా వెళ్ళిపోయాడు ఊరికి. ఇంక ఇదిగోండి రసం సింపుల్గా టమాటా రసం పెడుతున్నాను. 4 టమాటాలు, కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి నీళ్ళల్లో ఉడకనేస్తున్నాను. ధనియాలు కొంచెం మనకి హెల్త్ బాగలేనప్పుడు, ఏదన్నా వాంతి వచ్చినప్పుడు బాగా పనిచేస్తాయండి ధనియాలు మాత్రం. అందుకని కొంచెం ధనియాలు ఎక్కువే వేసాను. వీటిని ఉడకబెడతా నేను టీవీ కాడ కూర్చొని ఒక ఘనకార్యం చేశానండి. ఏంటి ఆ ఘనకార్యం తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఉదయం నుంచి అసలుకి ఇల్లు ఓడవలేదు. చపాతీలు చేసి ఆ పిండి అంతా ఇక్కడే పడి ఉంది చూడండి. ఇంకా సాయంత్రం ఒకేసారి మొత్తం ఊడ్చేసి తుడుచుకుందాంలే అని ఇంక ఇల్లంతా ఇలాగనే ఉండిపోయింది. ఇల్లంతా దుమ్ముగా ఉందండి. మా అమ్మాయి ఊడుస్తుందిలే, కానీ పిల్లలు ఏమి ఊడుస్తారండి, పైన ఊడుస్తారు. మనం అనుకోండి మొత్తం దులుపుకుంటా నీట్గా ఊడ్చుకొని తుడుచుకుంటాము. పిల్లలు అనుకోండి కింద బండ్ల పడికి ఊడుస్తారు. అరమార్లు దులపటాలు అవన్నీ వాళ్ళు చెయ్యరు కదా. ఇంకా తగ్గిన తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఆ పని అంతా ఒకరోజు పెట్టుకోవాలి. నిన్న మా అమ్మ ఊరి నుంచి వస్తే జాంకాయలు తీసుకొచ్చింది. చెట్టు జాంకాయలండి. చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది. కాయలు మాత్రం బాగున్నాయి, తియ్యగా ఉన్నాయి. చిన్న కాయలైనా సరే తియ్యగా చాలా బాగున్నాయి. నేను ఒక ఘనకార్యం చేశానని చెప్పాను కదండి, ఇదిగోండి ఘనకార్యం. ఇవి రసానికి ఉడకబెడతా టీవీ దగ్గర కూర్చున్నాను. గ్యాస్ కొంచెం హైలో పెట్టానట్టుంది, మొత్తం మాడిపోయింది. ఏదో సామెత చెబుతారు చూడండి, ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అని. ఇప్పుడు చూడండి ఆ గిన్నె మొత్తం మార్చుకున్నాను. దాన్ని రుద్దల్లా కడగాలి. అంట్లు కడిగే ఆమెను కూడా ఇంకా రేపు నుంచి వద్దులే అని చెప్పేశాను. ఇంక ఇది నేనే రుద్ది గీకి దాన్ని మొత్తం క్లీన్గా నీట్గా రుద్దేసేయాలి. టమాటాలు మాడిపోలేదులేండి. మళ్ళీ టమాటాలు వేరే గిన్నెలో తీసి ఉడకబెట్టేసి ఇంక ఇదిగోండి అవి ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుతున్నాను రసం పెట్టొచ్చులే అని. మిక్సీకి వేయట్లేదండి, మిక్సీకి వేయకుండా మెత్తగా పిసికేసి ఇంకా వడగట్టేసి రసం పెట్టేస్తాను. పచ్చి టమాటాలు మిక్సీకి వేసి ఒక రకంగా రసం పెడతాను, ఇలా ఉడకబెట్టి ఒక రకంగా పెడతానండి. దీనికి అదే టేస్ట్ బాగుంటుంది.
రసం అయితే కొంచెం నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా అన్నం తినడానికి బాగుంటుంది కదా, ఒక ముద్ద తిన్నట్టు ఉంటుందిలే అని ఇంకా రసం పెట్టేస్తున్నాను. పిల్లలేమో మటన్ ఉంది ఇంకా మటన్ వేసుకుంటారులే అని ఇంకా కొంచెం వాటికి తోడు ఇదిగోండి ఇలా రసం పెట్టేశాను. చేతితో బాగా మొత్తం పిసికేసేయాలండి. ఈ ధనియాలు, మనం వేసిన ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని బాగా మెత్తగా పిసకాలి. అప్పుడే వీటిలో ఉన్న రసం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం వేడిగా ఉన్నాయి, బాగా గట్టిగా పట్టుకొని పిసకడానికి వీలుగా లేదు. అందుకని ఇదిగోండి కొంచెం వాటర్ పోసి గంట పెట్టి తిప్పుతున్నాను. బాగా చల్లారిన తర్వాత మొత్తం పిసికేసేయాలి. ఎంత బాగా పిసికితే రసం అనేవి అంత బాగా వచ్చేస్తాయి. ఇంకా వీటికి సపరేట్గా కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎండుమిర్చి వేసాను కదా, సరిపోతాయి. లాస్ట్లో కొంచెం రసం పొడి వేసుకుంటే సరిపోయిద్దండి. పుల్ల పుల్లంగా కారం కారంగా నోటికి తినటానికి కొంచెం రుచిగా బాగుంటాయి. ఇదిగోండి రైస్ కూడా వండేసాను కదా, ఇంట్లో వాళ్ళందరూ తినేశారు, నేనే లాస్ట్లో ఉన్నాను. ఏంటోనండి అన్నం తినాలన్నా కూడా అంతగా తినబుద్ధి కావట్లేదు. వేడివేడిగా అన్నం పెట్టేసుకొని ఇదిగోండి వేడివేడిగా రసం పోసుకుంటున్నాను. 2 ముద్దలు తృప్తిగా తిందాంలే అని. సరిగ్గా అన్నం తినక కూడా ఎన్ని రోజులు అవుతుందోనండి. చక్కగా మటను అవన్నీ ఉండే, హెల్త్ బాగున్నట్టయితే మటన్ వేసుకొని చక్కగా తినేసేవాళ్ళం. హెల్త్ బాగలేనప్పుడే ఇలాంటి పత్తెం కూరలు అవి తినాల్సి వచ్చింది. రసం కూడా పల్చగా పెట్టేశానండి, కొంచెం ఘాటుగా పుల్లగా ఉండేటట్టుగా కొంచెం పల్చగా పెట్టాను. ఇలా రసంతో అన్నం తినటం వల్ల మనకు మోషన్ కూడా బాగా ఫ్రీగా అయింది. ఇదిగోండి మీగడ చూడండి ఎంత మీగడ ఉందో, మీగడ బాక్స్ నిండిపోయింది. ఇంకా నిండిపోయింది మొత్తం తీసేసి గిన్నెలో వేసేసాను. రోజు మీగడ వస్తుంది కదా, ఇంకా మీగడ అంతా తీసి మొత్తం ఈ గిన్నెకి పెట్టేశానండి. మజ్జిగ చేసే ఓపిక లేదు. ఇంక ఇది చేసామనుకోండి, దీన్ని చెయ్యాలి, కరగబెట్టాలి, కరగబెట్టి మళ్ళీ వడగట్టుకోవటం, అవన్నీ చాలా అంట్లు కడగటం, ఇవన్నీ చాలా టైం పట్టిద్ది, లేట్ అయిద్దిలే అని ఇంకా మీగడ ఏం చేయలేదండి. అంతే గిన్నెకేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉన్నాను. 2 రోజులు ఉండాకైనా సరే ఇంకా మీగడ మొత్తం చేయాలండి. ఇంట్లో నెయ్యి కూడా లేదు, నెయ్యి కూడా అయిపోయింది. ఏదైనా కొంచెం పిల్లలు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుందామన్నా కూడా ఇంట్లో చుక్క నెయ్యి లేదు, నెయ్యి మొత్తం అయిపోయింది. మీగడంతా నిల్వ స్టాక్ ఉంచేసాను, ఇంక నెయ్యి మాత్రం ఎక్కడి నుంచి వచ్చిద్ది. ఇంక ఇదిగోండి మీగడ మళ్ళీ చేయకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో నెట్టేసాను. దీన్ని ఇంక 2 రోజుల్లో చేయాలి. బట్టలు ఉతికాము ఇవాళ మధ్యాహ్నం, చాలా లేటుగా వచ్చిందండి. వాళ్ళు చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళేసి తర్వాత వచ్చింది. ఇవాళ రాదేమని అనుకుని భయం వేసింది. వాళ్ళ బట్టలు చాలా ఉన్నాయి. అక్కోళ్ళు ఊరు నుంచి వచ్చారు కదా, వాళ్ళవి నిన్న తిరణాలయ్యి అందరూ స్నానాలు చేసి బట్టలు చాలా బట్టలు ఉన్నాయి. అమ్మో ఆమె రాకపోతే ఇవన్నీ నేనే ఉతికేసుకోవాలని చాలా భయం వేసింది. ఇంకెలాగలా తర్వాత వచ్చింది బాబు, వచ్చి మొత్తం ఉతికేసి ఆరేసిపోయింది. తనే ఆరేసిద్దండి, మేము ఆరేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తనే మొత్తం నీట్గా ఆరేసి వెళ్ళింది. ఇంక రేపు డాన్స్ అవసరం లేదులే, నేను చేసుకుంటానే అని చెప్పా. ఇంక రేపు ఒక్కరోజు వస్తానులమ్మ, రేపు ఒక్కరోజు వచ్చి ఉతుకుతాలే, కొంచెం నీరసంగా ఉన్నావుగా అంది. సరేనన్నా, వస్తానన్నప్పుడు వద్దంటాం ఎందుకులని ఇంక రేపు ఒక్కరోజు రమ్మన్నాను. ఇవన్నీ తీసి మడతలు పెట్టుకోవడానికి కూడా చాలా టైం పట్టిద్దండి. చాలా బట్టలు ఉన్నాయి, కనీసం 1 గంట సేపు అయినా పట్టిద్ది మడతలు పెట్టుకోవాలంటే. ఇవిగోండి బట్టలు అన్నీ తీగల మీద, గోడల మీద, అన్నిటి మీద ఇంకా ఇదిగో ఇలా ఆరేసింది. గిన్నె చూడండి ఇందాక మాడిపోయింది కదా, ఆ గిన్నెని చూడండి వాటర్ పోసి పెట్టేశాను. అది ఎప్పుడు రుద్దాలో ఏమో మరి. ఇదిగో చూడండి గాబు దగ్గర పెట్టేశాను, చూపిస్తాను చూడండి. అదిగో చూడండి గిన్నె నల్లంగా మాడిపోయింది. మిరగాయలు అయితే ఇన్ని వాటర్ పోసాను కదా, ఉబ్బినాయి మిరపకాయలు, ధనియాలు మిరపకాయలు అన్నీ ఉబ్బేసినాయి. ఇలా మాడిన గిన్నె కడుక్కోవాలంటే కొంచెం కష్టంగానే ఉండిద్ది. ఈరోజు వాయిస్ ఓవర్ కూడా ఏదేదో మాట్లాడుతున్నా, ఏదేదో చెప్తున్నా, అడ్జస్ట్ అవ్వండి ఎలాగలా. వాయిస్ అస్సలు బాగలేదండి, దగ్గు వచ్చేస్తుంది మాట్లాడుతుంటే కూడా మధ్య మధ్యలో. మామిడికాయ పచ్చడి పెట్టాను కదండి, ఆ గిన్నె అయితే 4-5 రోజులు అలాగే పెట్టి ఉంచేసాను. వైట్ గిన్నెలో కలిపాను. వైట్ గిన్నెలో అయితే పచ్చళ్ళు అన్ని రోజులు ఉంచకూడదు, అంతా మచ్చలాగా వచ్చేస్తాయి. ఇంకేం చేస్తావు, తీసే ఓపిక లేక ఆ పచ్చడి అంతే ఉంచేసి ఇంకా నిన్నే సర్దేశానండి. సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా ఊరు తిరణాలు జరిగిందన్నాను కదండి,
ఇదిగో మా ఇంటి దగ్గర బ్యానర్ కట్టారు, చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇదేనండి ఈరోజు వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి.